నా బాల్యం పాపాలన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాను. అలాగే ఒప్పుకుంటూ వస్తుంటే నేను మిల్లో చేసినవి, పనులలో చేసినవి ఇవన్నీ ఒప్పుకుంటూ నేను అలా వస్తుంటే మళ్ళీ నాకు తర్వాత నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అప్పటికే 10 రోజులు అయిపోయింది. ఏంటి దేవుడు మాట్లాడలేదు కదా, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను కదా, ఇవన్నీ ఒప్పుకున్నాను. యేసయ్య యేసయ్య మాట్లాడతాడు అన్నారు కదా, ఏది మాట్లాడదు ఏంటని మళ్ళీ నేను గోనె పట్ట ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు నా భార్య కూడా, నేను గుమ్మంలో బేలకు నా భార్య ఏడ్చుకుంటా, అయ్యా నీ హృదయం పగలగొడితే దేవుడు మాట్లాడతానని చెప్పారు అనేప్పటికల్లా అప్పుడు మళ్ళీ నేను వెనక్కి మళ్ళీ గోనె పట్ట ఎత్తుకొని వెనక్కి వచ్చాయ్యా, నేను దొంగనయ్యా, మోసగాడినయ్యా, నేను ప్రభా నా మెడలో కూడా ఒక విగ్రహ బొమ్మను పెట్టుకొని అనేకమైన తప్పులు చేశానయ్యా, ఇదిగో నేను ఘోరపాపినయ్యా అని పశ్చాత్తాపడుతుంటే అప్పుడు దేవుడు ఆ విధంగా నా పాపాలన్నీ ఒక్కొక్కటి సినిమా రీల్లా కనబడుతున్నాయి, నాకు చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు మిల్లోను నువ్వు బియ్యం 15 కిలోల బియ్యం నువ్వు గోనె పట్ట ఎత్తుకొని ఎవరు చూడకుండా నువ్వు దొంగతనం చేసినావు కదా, ఇదిగో కోడిగుడ్లు ఎత్తుకుపోయినావు కదా, ఇదిగో నువ్వు తండ్రిని ఎట్టగొట్టావు, నువ్వు చీకట్లో తండ్రిని కొట్టావు కదా, ఇదిగో భార్యను అనుమానపడ్డావు కదా, ఇదిగో ఇలా భార్యను కొట్టావు కదా, ఇవన్నీ నేను చేసిన మిల్లు వాండర్ మీద ఏ తిరగబడిందో ఏం చేసినా అవన్నీ కూడా ఒక్కొక్కటి సినిమా రీల్లా కనబడుతుంటే అప్పుడు ప్రభా ఇది నాదేనయ్యా, ఈ తప్పు నాదేనయ్యా, ఇది నేనే చేసినయ్యా అని ఒప్పుకుంటుంటే అప్పుడు పశ్చాత్తాపడుతుంటే ఒక తల్లి ఒక బిడ్డ రక్తంలో ఒక చిన్న బిడ్డ తన్నుకుంటుంటే అలా 2 చేతులు బంగారు చేతులు ఎలా కనబడుతున్నాయి అంటే నా కళ్ళు అంత దిగులమైపోయినట్లుగా ఆ 2 బంగారు చేతులు పెట్టుకొని ఒక చేతిలో బిడ్డను పెట్టుకొని ఆయన రక్తం పోసి కడుగుతున్నప్పుడు నాకు గొప్ప సంతోషం వచ్చింది. ఏమంటున్నాడో చూడని సంతోషం, ఆనందం వచ్చేసింది.